సో ముందుగా మీకు అమెరికా నుంచి వచ్చి మర్చిపోకుండా గుర్తుపెట్టుకొని మా ఎస్క్యూబ్ ఛానల్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తర్వాత ఏంటంటే ఇవన్నీ ఈ లలిత కళలు అన్నీ సున్నితంగా ఉంటాయండి. అవి మనసును కనెక్ట్ అవ్వాలంటే నిజాలై ఉండాలి. ఫస్ట్ నిజాలు కాకపోతే కనెక్ట్ అవ్వండి. అందువలన సాధ్యమైనంత వరకు సాధికారికంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తుంటాను నేను. ఏ తార గురించి చెప్పినప్పుడు కూడా వాళ్ళ దగ్గరగా చూసి దగ్గరగా గమనించి లేదా లోతులకు వెళ్ళి సమాచారం సేకరించి చెప్పాలండి, లేకపోతే క్రెడిబిలిటీ మిస్ అవుతుంది. రెండవది ఏంటంటే చరిత్ర ఎప్పుడు సంకరం కాకూడదండి. రామారావుని రామారావులాగే వర్ణించాలి, హర్నాథ్ని హర్నాథ్లాగే వర్ణించాలి. రామారావు తాలూ గుణగణాలు హర్నాథ్కి ఆపాదించడం లేకపోతే శోభన్ బాబుకి ఆపాదించడం అయినట్టయితే మీరు కొన్నాళ్ళలో ఆర్టిస్టులు మర్చిపోయే ప్రమాదం ఉంటుందండి. అందువల్ల నేను చాలా ఒక ఇంటర్వ్యూలో కూర్చునే ముందు కానీ కూర్చున్న తర్వాత కానీ చాలా ఆలోచించుకుంటాను అన్నమాట. ఎందుకంటే శిలాక్షరాలు కాదు కదా, మీరు ఎంత దూరంలో ఉండి మీరు కనెక్ట్ అవ్వాలంటే దాంట్లో యథార్థాలే ఉండాలండి. చెప్పే విధానం కూడా భాష కూడా కావాలండి, అది మీకు కనెక్ట్ కావాలి. అది దాంట్లో నేను చెప్తుండగా ఏమాత్రమైనా సరే కొంచెం అహంకారం కానీ లేకపోతే భాషాలోపం కానీ ఉన్నట్టయితే అది మీకు కనెక్ట్ అవ్వదు. కనుక ఇవన్నీ విషయాల్లో జాగ్రత్త పడతానండి. నేను ఎస్క్యూబ్ ఛానల్కి వచ్చిన తర్వాత నన్ను బాగా ఫోకస్ చేశారు శ్రీనివాస్ గారు. అది చెప్పాలి, చెప్ప తప్పదు. ఇప్పుడు మీరు రాముడు అంటే మీకు బడ్డీని పెరుగుతుందండి, మీరు కృష్ణుడు అంటే బడ్డీనే ఉందండి. ఎలాగ కృష్ణుడు కదా, ఎలాగైనా చేయొచ్చు. మీరు రాముడు అంటే అన్నీ మనం నియంత్రించుకోవాలండి. అంటే ఎక్కడ ఒక శృతి తప్పకూడదు, శృతి శుద్ధంగా ఉండాలి, భాష కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఏంటంటే ఆలోచన విధానం కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలి ఎదుటి వాళ్ళకి. ఈ విషయాల్లో జాగ్రత్త పడి హోంవర్క్ చేసుకుంటూ చెప్పడం వల్ల ఈరోజు లక్షల వ్యూస్ వచ్చినా లక్షల మంది అభిమానులు అయినప్పుడు చాలా ప్రాంతాల్లో ఎస్క్యూబ్కి ఏమో ఫ్యాన్స్ ఉన్నారన్నమాట. అందులో ఏంటంటే అది మామూలు వాళ్ళు కాదండి, మీలా బాగా చదువుకున్న వాళ్ళు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న వాళ్ళు ఈ అంటే ఒక తార గురించి చెప్తున్నప్పుడు ఎందుకు వాళ్ళు లైక్ అయిందో చెప్తున్నారండి. ఈ కారణం చేత మాకు లైక్ అయింది, ఈ కారణం చేత మేము కలుసుకుంటున్నాం, ఈ కారణం చేత మీ తాలూకు ఇంటర్వ్యూస్ మీద మీరు డిస్కస్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఒక 10 మంది గ్యాదర్, అందరూ బాగా పని చేసుకుంటున్నారు, మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మంచి వెల్ టు డూ రిచ్గా ఉన్నవాళ్ళే. అంటే వాళ్ళు దీన్ని ఇప్పుడు యూట్యూబ్ చూడడం అనేది పెద్ద ఫ్యాషన్ ఆఫ్ ది డే అయిపోయిందండి. కనుక దీని మీద చర్చలు పెట్టుకోవడం, దీని మీద సంబంధిత వ్యక్తుల్ని మీట్ అయ్యేసరికి వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళు ఆ రోజంతా గడిపారన్నమాట అండి. అది నాకు మంచి ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో మీరు నా ఇంటర్వ్యూస్లో చూసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు, అందులో ఏది బాగుంది, ఏది బాగలేదు, బాగలేకపోతే ఎందుకు బాగలేదు, బాగుంటే ఎందుకు బాగుంది? బాగలేదు అనే క్వశ్చన్ ఏం లేదండి. ఎందుకంటే మీరు చెప్తున్నారు, మీరు మాకు తెలియని విషయాలు మీరు మాకు చెప్తున్నారు. అది క్లియర్ కట్గా మీరు చెప్పే విధానంలో కూడా చాలా సున్నితంగా సాఫ్ట్గా ఉన్నాయి. సో ఎప్పుడైతే మీకు ఆ క్రెడిబిలిటీ ఉందో మేము దాని మీద డిస్కస్ చేసుకుంటాం. మేము మా ఫ్రెండ్స్ అందరు కూర్చున్నట్టు ఇప్పుడు వైజాగ్ బీచ్లో ఎలా కలుస్తున్నారో మేము మా వీకెండ్స్ అప్పుడు మేము సరదాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో మీట్ అయినప్పుడు అగైన్ వీఆర్ డిస్కసింగ్, అలా జరుగుంటుందా, అందుకని సావిత్రి గారు ఇన్ని కష్టాలు పడ్డారా, శోభన్ బాబు గారు అలా హెల్ప్ చేసి ఉండొచ్చా, ఇవన్నీ మేము చూసి అండ్ దెన్ వీ యూస్ టు రిమెంబర్ దోస్ డేస్. అండ్ మాకు తెలియని విషయాలు చాలా ఉంటాయి కదా. సో ఇట్స్ అ గుడ్ ఫీలింగ్ అండ్ ఇట్స్ వెరీ నాస్టాల్జిక్ అబౌట్ ద స్టార్స్. మేమందరం వెన్ వీ గ్రూ అప్ శోభన్ బాబు వాజ్ అ సూపర్ స్టార్. సావిత్రి గారు అంటే ఆల్రెడీ ఆవిడ రిటైర్ అయిపోయే స్టేజ్కి వచ్చినా కానీ సావిత్రి వన్ అండ్ ఓన్లీ. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ టు నో. ఇప్పుడు మీరు షేర్ చేసుకుంటారండి అక్కడ? అవునండి, ఫ్రెండ్స్ అందరం కూర్చొని వీకెండ్స్ అంతా కూర్చున్నప్పుడు మీ ఆ వీక్కి ఏ టాపిక్స్ ఉన్నాయో అండ్ దెన్ వి డిస్కస్, అలా జరిగిందంట, ఇలా అయిందంట, అండ్ దెన్ వీ యూస్ టు అనలైజ్. ఎందుకంటే మీరు చెప్పిన ఉంటాయి కొన్ని డీటెయిల్స్, అప్పుడులో మేము చదివిన బుక్స్లో కానీ వేరే న్యూస్ మీడియా వచ్చిన దాని కానీ ఏది అలా అయి ఉండొచ్చు, ఎందుకని అయ్యిందా, ఇట్స్ జస్ట్ ఇంట్రెస్ట్ కదండి. ఇంకా ఈ ఎస్క్యూబ్లో నేను చెప్పే అంశాల్లో ఇంకేముంటే బాగుంటాయి, ఎక్కువ రీచ్ అవుతాయని మీకు అనిపిస్తుంది? ఇప్పుడు సావిత్రి గారి గురించి మీరు చాలా చక్కగా చెప్పారు. సరే, ఆవిడ దయాగుణం ఇవన్నీ ఉంటే ఆవిడలో బ్యాడ్ ఆస్పెక్ట్స్ అంటే అంత డబ్బుని అంత పోగొట్టుకుంటున్న స్టేజ్లో కూడా
ఆమె అంత ఈగోయిస్టిక్గా ఎందుకున్నారు? ఎప్పుడైతే డబ్బులన్నీ పోతున్నాయి, బాగా క్షీణిస్తున్నాం అని తెలిసి వాళ్ళ చుట్టాలే మోసం చేస్తున్నారు, ఆవిడ అందరినీ బ్లేమ్ చేయొచ్చు, కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే షీఈ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. అలా అక్కడ దాకా ఎందుకు వెళ్ళారు? మీలాంటి వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ అందరూ మరి ఆమెని వారించలేదా? వారించినా ఆమె అడ్వైస్ తీసుకోవడానికి ఇష్టపడలేదా? సో అలాంటి అదేంటంటే అన్నిటికీ ప్రధానమైన కారణం అతిగా నమ్మడం అండి. ఈ జెమినీ గణేష్ని అతిగా ప్రేమించడం. ఎందుకంటే ఇంట్లో వారికి ఎవరికి ఇష్టం లేకుండా తాను ముఖ్యమైనటువంటి ఆత్మీయులు ఇటు రామారావు గారికి కానీ అటు నాగేశ్వరరావు కానీ ఇష్టం లేకుండా ఏ సంస్థ అయితే తన మాతృ సంస్థ అనుకుందో, ఏ సంస్థ పేరైతే తన కూతురు పెట్టుకుందో ఆ సంస్థలో ఉన్న పెద్దలు నాగిరెడ్డి చక్రపాణి గారు కూడా చిలకి చెప్పినట్టు చెప్పినా వినిపించుకోకుండా, ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఆత్మీయులు అందరూ చెప్పినప్పుడు కూడా వినిపించుకోకుండా అప్పటికి ఆల్రెడీ 2 పెళ్ళిళ్ళు అయిపోయిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎంతగా నమ్ముంటుంది. ఇక్కడ సావిత్రి గారి ఇల్లు చాలా గొప్పగా ఉంటుందండి. నాకు చూసే భాగ్యం కలిగింది. నెంబర్ 11 హబీబుల్లా రోడ్లో 16 గదులు బాబు. 16 గదుల్లో 16 కార్లు ఉంటాయి. ఆ కార్లు అంటే ఆవిడ కార్లు అంటే అది ప్యాషనేట్ మాట. కారు మార్చేస్తుంటుంది. అసలు జెమినీ గణేష్ని మొట్టమొదటిసారిగా లవ్ చేసిందే సావిత్రి లెఫ్ట్ హ్యాండర్ అన్నమాట. చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుందన్నమాట. మొట్టమొదటిసారిగా సావిత్రి గారిని ఓవర్టేక్ చేసింది జెమినీ గణేష్ను. ఫస్ట్ లవ్ ఈజ్ ఓన్లీ దట్. అది చాలామంది తెలియదు అన్నమాట. అంటే బాగా మామూలుగా ఇప్పుడు ఆ రోజుల్లో 90 పైన ఉండేది అన్నమాట. దూసుకుపోయేది కారు. ఆవిడ ఎంత ఫాస్టో కారు అంత ఫాస్ట్గా వెళ్ళేది. సో మీకు చెప్పేది ఏంటంటే కారు బెడ్రూమ్లోకి వెళ్ళిపోద్ది. ఆ ఇంట్లో బెడ్రూమ్కి వెళ్ళిపోతుంది. ఒక 9 లేయర్స్తో సావిత్రి గారి ఇంట్లో ఓ బెడ్ ఉంది. ఆ బెడ్లో డబ్బు ఉందనుకునేవారు అన్నమాట. అంటే లేయర్స్ మధ్యన డబ్బు దాచింది అనుకునేవారు. అది వదంతి మనకు తెలియదు, బట్ దాచి ఉండొచ్చుగాక. ఈ బెడ్ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటుంటే చుట్టూ మీకు ఇంకెవరి ఫోటోలు కనిపించవు. ఓన్లీ జెమినీ గణేష్ని ఫోటోలే కనిపిస్తాయి. ఇలా ఎటు చూసినప్పుడు కూడా జెమినీ గణేష్ తను చాలా హ్యాపీగా ఉన్నటువంటి ఆ ఫోటోగ్రాఫ్స్ కనిపిస్తాయి. పెద్ద పెద్ద ఫుల్ సైజ్ ఫోటో, పోస్టర్ సైజ్ మాట. 4 సీటర్ 8 సీటర్ వెళితే ఆ రోజుల్లో పోస్టర్లు ఉండేవి. ఆ పోస్టర్ల సైజు ఫోటోగ్రాఫ్స్ ఉంటాయన్నమాట. అంటే జెమినీ గణేష్ని ఎంత పిచ్చిగా ఆరాధించిందో చూడండి. అంటే అదొక ఇంప్రెషన్కి ఏంటంటే మనం మలయోధుడు ఉంటాడండి, నన్ను మించిన వాడు ఎవడు లేడు అనుకున్నాడు, ఒక తోపుతో పడగొట్టాడు అనుకోండి, అమ్మ ఇంత టాలెంట్ ఉంది అనుకుంటాం కదా. అదొక ఆస్పెక్ట్ అది. తర్వాత అంటే ఇది రివాల్వింగ్ బెడ్ గురించి ఎందుకు చెప్తున్నానంటే తనకి ఎటు చూసినా ఆయనే కనిపించాలి అనేసరికి ఎక్కడ ఆయన లేకపోయేసరికి ఆయన ఆవిడ మానసిక స్థితి ఎలా ఉంటుందో చూడండి. ఇంతమందిని కాదనుకుని జెమినీ గణేష్ని పెళ్లి చేసుకున్నట్టయితే ఆ జెమినీ గణేష్ని పెళ్ళైన కొత్తలోనే ఇంకో వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంటే ఆవిడకి ఎలా ఉంటుందండి? తను బాగా ఎమోషనల్ అనే విషయం తెలుసు. తర్వాత ఏంటంటే తను మొండి పట్టుదల గల వ్యక్తి అని కూడా తెలుసు అన్నమాట. ఎంతకైనా తెగించి ప్రతి పని తెగించి చేస్తుంది అన్నమాట. ఆ తెగింపే ఆవిడ బలం, ఆ తెగింపే ఆవిడ బలహీనత. తర్వాత 7 వారాల నగలు ఉండేవి. డబ్బు వచ్చి పడిపోతుండేది. ఎక్కడి నుంచి ఎంత వస్తుందో తెలియదు. 2 అంబాసిడర్ వ్యాన్ నిండా బస్తాలతో డబ్బు వచ్చేది. లెక్క పెట్టే ఓపికలు లేవు. ఇంట్లో ఎప్పుడు 50 మంది పనిచేస్తుండేవారు, కస్టమర్స్ వాళ్ళు వీళ్ళందరూ. ఇకపోతే ఉమ్మిడియార్స్ లాంటి వాళ్ళందరూ వచ్చేసి నగల డిజైన్లు ఆవిడే డిజైన్ చేసేది. ఇప్పుడు కంచి నుంచి వచ్చేసి వీళ్ళు ఎవరు చేనేతి వాళ్ళ ఎక్స్పర్ట్స్ వచ్చేసి అమ్మ మీరు డిజైన్ చెప్తే మీ చీరలు నేస్తామని చెప్పేసి ఆ రోజుల్లో 25,000 రూపాయల చీరలు. అంటే ఆ చీరలు తర్వాత అమ్ముకున్నది చాలా వరకు. అది ఒక చీర అమ్మినట్టు 10,000 రూపాయలు అలాగ వచ్చే బంగారం అంత ఉండేది అన్నమాట. వెండి బంగారం కూడా అమ్ముకోవాలనే విషయం కూడా ఆవిడ తెలియదు, ఎవరో చెప్పారు అంతేగాని. ఇప్పుడు ఇందులో శ్రీదేవి తాలూకు యాంగిల్ వేరండి. శ్రీదేవి ఆల్రెడీ ఒక కమల్ హాసన్ని ప్రేమించింది, కాదనుకుంది. రజనీని ప్రేమించింది, కాదనుకుంది. మిథున్ని ప్రేమించింది, వాళ్ళు కాదనుకున్నారు. తీరా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆవిడకు ఒక రక్షణ కావాలండి. ఇప్పుడు ఎందుకంటే ఆవిడ చిన్నప్పుడు డబ్బు లేని సమయంలో ఆవిడకి ఎంతైతే హ్యాపీగా ఉండేదో డబ్బు వచ్చిన తర్వాత సొంత అక్క చెల్లెలే పోటీకి వచ్చింది, గొడవలకు వచ్చింది.
ఇంకా ఒకరేంటి వాళ్ళ బంధువులు అందరూ నాకేమి ఇస్తావని ఆలోచించేవాళ్ళు. కానీ నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్ల జలతో హాయిగా ఉండు అని చెప్పేసి కోరుకున్న వాళ్ళు ఒక్కరు లేకపోయినారు. ఇప్పుడు రెండో పెళ్లి వాడైనప్పుడు కూడా బోనీ కపూర్ని ఎందుకు లైక్ చేసిందంటే తన తల్లి అస్వస్థతగా ఉన్నప్పుడు ఒక రక్షణగా ఉన్నాడు కదా, తోడుగా ఉన్నాడు కదా, పిలిస్తే పలికే దిక్కులా ఉన్నాడు కదా అని చెప్పేసి, సరే నా మనసు ఎలాగో చచ్చిపోయింది, నేను కోరుకున్నవాడు నాకు రాలేదు, మరి అప్పుడు నాకు ఎవరైతే ఏమిటి, నాకు ఒక జస్ట్ ఒక మగతోడు అవసరం ఉద్దేశంతో పెళ్లి చేసుకుంది. ఇక్కడ అలా కాదు, సావిత్రి విషయం అలా కాదు. సావిత్రి గారు కోరుకుంటే ఇంగ్లీష్ హీరోలు వస్తారన్నమాట, పెద్ద పెద్ద సంపన్నులు వస్తారు. కొడైకెనాల్లో ఎస్టేట్లు రాసిన వాళ్ళు ఉన్నారు సావిత్రి గారికి. చచ్చిపోయిన తర్వాత సావిత్రి గారి తాలూకు ఎస్టేట్ కొడైకెనాల్ ఎస్టేట్ క్లియర్ అయింది. కొడైకెనాల్లో ఒక ఎస్టేట్ ఉంది బతుకుంటుండగా, అది కోర్టు గొడవల్లో ఉంది, తర్వాత క్లియర్ అయిందన్నమాట. అంటే ఆవిడ తాలూకు ఆ దురదృష్టం, ఆ ప్రారంభం ఎంత పని చేసిందంటే అంత ఆ దిశగా వెళ్ళిపోయిందన్నమాట. ఆవిడకి ఇల్లు జప్తు చేస్తారని తెలియదు, ఇల్లు జప్తు చేశారు. ప్యాలెస్ లాంటి ఇల్లు జప్తు చేశారు. పోనీ హబీబుల్లా రోడ్ అంతా సావిత్రి గారిది. ఆవిడ పిలిచి ఇల్లు కట్టుకోమని చెప్పేది. ఎస్వి రంగారికి అలాగే ఇచ్చింది, కళ్యాణ మండపం ఇచ్చింది, స్కూల్స్కి ఇచ్చింది. బాగా నమ్ముతారన్నమాట. అంటే ఇక్కడ ఆవిడ పరిస్థితి ఏంటంటే చాలా డ్రమటిక్గా ఉంటుందండి ఆవిడ జీవితం. ఆవిడ హబీబుల్లా రోడ్లో సగం మంది కట్టుకోమని ఇల్లు ఇచ్చిన తర్వాత ఆవిడ తాలూకు ఇల్లు స్వీచ్ చేసిన తర్వాత ఆవిడ నిలువు నీళ్ళలేక ఎక్కడో దూరంగా అద్దె కట్టుకోలేక 500 రూపాయలు రెంట్కి వెళ్ళిపోయిందండి. ఒక గది, హాల్ కమ్ బెడ్రూమ్, వంటగది, అంతే. బయట ఒక పెద్ద పందిరి, తాటాకుల పందిరి, బాగా డుక్కు ఫియట్ కారు, ఇటుపక్క మామూలు వరుసగా షీల్డ్లు వస్తాయి కదా, బంగారం వెండి షీల్డ్లు ఉండే కదా, అది బంగారమో వెండియో తెలియని పరిస్థితుల్లో షీల్డ్ మీదేమో గోనుగుడ్డ కప్పేసి ఉండడం, బయట ఒక చెక్క మంచం, ఒక వాలు కుర్చీ, అంతే ఆవిడ తాలూకు. ఆవిడని పలకరించే దిక్కు లేదు. ఎదురుగా ఉన్న కుక్కలు, ఎదురుగా ఉన్న పక్షులు దిక్కుమాలిన పక్షులాగా అలా బిక్కిమంటూ చూస్తూ ఉండడం తప్ప ఎప్పుడు ఎన్ని గంటలు. ఇది తక్కువ అండి, చనిపోయినప్పుడు 53 కదండి, 40 years, మంచి యంగ్ ఏజ్ అండి అది. ఆ ఏజ్లో అంటే ఒక చక్కని జీవితాన్ని ఎంజాయ్ చేసే టైం అండి అది. ఇప్పుడు చాముండేశ్వరి పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు ఇంకేముంటుంది, చక్కగా ఉన్న ఒక బిడ్డని పెంచుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసే టైంలోనూ పలకరించే దిక్కు లేక, ఒక రూపాయి ఆధారం లేక, సినిమాలు ఏవి రాక, ఇలా ఉంటే మరి ఆ జీవితం ఏమిటి చెప్పండి. అందువలన సావిత్రి గారి జీవితం వేరండి, శ్రీదేవి గారి జీవితం వేరండి. సావిత్రి గారి జీవితం ఏంటంటే, నేను చాముండేశ్వరి ఏమనుకున్నప్పుడు కూడా చెప్పాను, నేను నువ్వు చాముండేశ్వరి నువ్వు నిజంగా కూతురుగా ఉండి నువ్వు చూసేలా ఉన్నట్టయితే ఆవిడకి ఎవరో మీ బోటలు పంపించిన 200 రూపాయల్లో 100 రూపాయలు చికెన్ తెచ్చేసి 100 రూపాయలు నాటు సారా తాగవలసిన అవసరం ఎందుకు వచ్చిందండి? మరి ఎందుకు తాగిందంటే తాకపోతే బ్రతకలేదు, ఆవిడ భరించలేదు, ఆ జ్ఞాపకాలను భరించలేదు. ఆవిడ మంచి విపరీతంగా సెన్సిటివ్గా ఆలోచిస్తుందన్నమాట. ఆవిడ ఆలోచనలు మామూలు సామాన్యంగా ఉండవన్నమాట. అందువల్ల తట్టుకోలేకపోయింది, ఆ పరిస్థితులు తట్టుకోలేకపోయింది. 7 వారాలు నగలండి, వేసుకోవడం పల్చడి చైన్ అండి. ఆ చైన్ను కూడా ఒక సందర్భంలో దాసరి నారాయణ గారు పుట్టినరోజు అని తెలిసినట్టయితే ఉన్న పల్చడి ఒక చైను దాసరి నారాయణ గారు మెడలో వేసిందండి. ఇప్పుడు మన పూర్వం దానకరుణుడు ఏదో అంటాం చూసారా, పళ్ళు ఎరగొట్టేసి ఇచ్చేసారు, కవచకుండలాలు ఇచ్చేసారని. దానికంటే మించిందండి. రూపాయి లేని పరిస్థితుల్లోనూ ఉన్నటువంటి 4 గ్రాముల తాలూకు బంగారపు చైను దాసరి నారాయణ గారికి ఇచ్చేశారు. అంత దయనీయమైన పరిస్థితి ఎవరు ఉండదు. మీరు వెళ్ళారనుకోండి, ఆ వేలకు 200 రూపాయలు వస్తే 200 రూపాయల్లో మీకు భోజనం పెడుతుంది. మీ దగ్గర దారి ఖర్చులు డబ్బులు లేకపోతే ఎంత కావాలంటదన్నమాట. అంటే ఒక 50 రూపాయలు ఉంటే వెళ్ళిపోగలవా, ఆ 50 రూపాయలు ఇస్తుంది. పోనీ ఏ డబ్బులు లేవనుకోండి, ఆ పట్టు చీరలు తీస్తుంది. ఆ మార్వాడి దగ్గరికి వెళ్ళు, ఆ పట్టు చీరల మీద 5,000 రూపాయలు ఇస్తాడు, ఏదో సరిపెట్టుకో, ఈ నెలకు సరిపెట్టుకో. ఇలాగే ఇన్ని రూపాయల్లో షీల్డ్. ఆ కొంతమంది సలహా ఇచ్చారన్నమాట, మీద డబ్బులు లేకపోతే మా వెండి షీల్డ్ ఉంది కదా, కరగదీస్తే వెండి వస్తుంది, అది తీసుకో. ఇలా అన్నమాట. ఇలాగ ఉన్న ఎంతమంది ఉన్నారండి. ఆవిడ జీవితం ఎంత తలుచుకున్నా సరే మనకి హృదయ విదారకంగా ఉంటుందన్నమాట. అది ఆవిడ ఎందుకు ఇలా జరిగిందంటే, ఆవిడ పరిస్థితులకేమో బానిస అయిపోయిందండి, తప్పదు. తాగకుండా ఉండలేదు, తాగినా ఉండలేదు, అది పరిస్థితి. పలకరి అందుకే నేను సావిత్రి గారి సన్మానంలో ఉన్న విషయాన్ని మరీ పదే ఉదహరించడానికి కారణం ఏంటంటే, అమ్మవారితో దేవతతో పోల్చినప్పుడు
బహుశా అందుకే నన్ను ఊరి పొలిమేరలు తరివేశారు. దేవతలు ఎక్కడుంటారు? పొలిమేర దాటిన తర్వాత ఉంటారు కదా. కానీ ఆ దేవతని సంవత్సరానికి ఒకసారి వచ్చి చూస్తారు, పసుపు కుంకాలు ఇస్తారు, పట్టుచీర పెడతారు. నాకు పసుపు కుంకాలు వద్దండి, పట్టుచీర వద్దండి, పలకరించండి అని చెప్తే ఎంత గుండె బరువుతో చెప్పుకుంటుంది ఆవిడ. ఇది ఆవిడ తాలూకు మానసిక స్థితి చెప్తున్నాను అనమాట, అది తెగింపు కాదు. అలాగేనండి. జనరల్గా ఏమన్నా వాళ్ళ నెగిటివ్స్ కూడా చెప్పి వాళ్ళ పరిస్థితుల వల్ల ఎందుకు అలా అయ్యారనేది అలాంటివి కూడా డిస్కస్ చేస్తే ఇంకొంచెం బాగుంటుంది. మొన్న హరినాథ్ గురించి కూడా ఉన్న వాస్తవాలు చెప్పామండి. అలా చంద్రకళ గురించి కూడా ఉన్న వాస్తవాలు చెప్పామండి. చంద్రకళ మీకు అంత అందమైన చంద్రకళ, అంత మొద్దులొలికే చంద్రకళ బస్సులో ప్రయాణం చేస్తూ ఆ ప్రయాణంలో కుదుపులకి నోటముట రక్తం పడుతుంటే నోట్లో చీర కొంగు కుక్కుకొని ఒక 300 రూపాయల ఇంటి గదిలోను కేకే నగర్లో చచ్చిపోయిన 3వ రోజు తెలుస్తుందని ఎవరు అనుకుంటారండి? మనం ఎస్కి ఫస్ట్ మొట్టమొదటిసారిగా బయటపెట్టింది మనమే మాట అది. మరి వీళ్ళెవరికి సహాయం చేయరా? వీళ్ళని చూడరా అంటే చూడరండి. లైమ్ లైట్లో ఉన్నంత కాలమే తప్ప ఒక్కసారి బిహైండ్ కట్ని వెళ్ళిపోయారు అనుకోండి, తెరమరుగు అయిపోయారు అనుకోండి, ఎవరు చూడరండి. అది అందుకే సినీ మాయా ప్రపంచం ఇది. ఇప్పుడు మనల్ని ఎవరో ఆకాశంలో చూడిపడరండి మనల్ని ఉద్ధరించడానికి అండి. ఎవరిని వాళ్ళే తీర్చిదిద్దుకోవాలి, ఎవరిని వాళ్ళే కాపాడుకోవాలండి. మిమ్మల్ని ఫస్ట్ మీకు సేవర్ ఎవరంటే, ఫస్ట్ మీకు ప్రొటెక్షన్ ఇచ్చేది ఎవరంటే మీ బుద్ధి. మనసు వేరు, బుద్ధి వేరు. మీ బుద్ధి గైడ్ చేస్తుంది, కరెక్ట్గా గైడ్ చేస్తుంది, మనసు ఏమో డైవర్ట్ చేస్తుంది. ఈ మనసును కంట్రోల్ చేసేదే బుద్ధి. నాలెడ్జ్ క్వశ్చన్స్, విజ్డమ్ కన్ఫర్మ్స్. నాలెడ్జ్ మనకు ఉండడం కాదు కావాల్సింది, విజ్డమ్ని మనం పెంచుకోవాలన్నమాట. విజ్డమ్ ఆల్వేజ్ కన్ఫర్మ్స్. విజ్డమ్ అంటే బుద్ధి. మీ బుద్ధి ఏంటంటే ఇది చేయకూడదు, ఇది చేస్తే నువ్వు పతనం అయిపోతావు, అది విజ్డమ్. ఎందుకు చేయకూడదు? ఇలా చేస్తున్న వాళ్ళందరూ లైమ్లైట్లు ఉన్నారు కదా, అది నాలెడ్జ్. ఇట్ క్వశ్చన్స్ వేరే విజ్డమ్ కన్ఫర్మ్స్. నా తాలూకు అంటే నా తాలూకు అభిప్రాయం ప్రకారంగా, నా ఆలోచన ప్రకారంగా మనిషికి వివేకం కావాలి కానీ విజ్ఞానం కాదండి. ఆ వివేకం మాత్రం ఎస్పెషల్లీ సినిమా ఫీల్డ్కి అవసరం. తర్వాత ఇక్కడ ఇండస్ట్రీలో మాయ ఎక్కువ చేస్తారండి. ఎందుకు చేస్తారంటే ఈజీ మేకింగ్ మనీ అండి. మీరు ప్రొడ్యూసర్ అండి, నేను మాయ చేశానండి. మాయ చేస్తే ఏం చేస్తారు? నీ సినిమా తీసినా తీయిపోయినది ఒక ₹1,00,000 అడ్వాన్స్ ఇస్తున్నాను ఇవన్నీ ఇచ్చేస్తారండి. తర్వాత వాడి గురించి తెలుసుకో, అమ్మ నా కొడుకుని మోసగలరా అని తెలుసుకొని పోతే పోయింది అంటారన్నమాట అండి. ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చినట్టయితే ఒక ₹1,00,00,000 సినిమాలు కొన్ని, మిగతా 99 లక్షలు మీకు లాభం. అంటే ఈ ₹1,00,000 పోతే పోనీ 99 లక్షలు మనం సేవ్ చేసుకుని అనుకుంటున్నమాట అండి. అంటే ఈజీ మేకింగ్ మనీ అంటే ఒక సినిమా ఫీల్డ్లోనే ఉంటుందండి. అందువల్ల మీకు బ్రహ్మరథం పడతారన్నమాట అండి. మిమ్మల్ని రెడ్ కార్పెట్ మీద నడిపిస్తారన్నమాట. ఆ తర్వాత పాతాళంలో తోసేస్తారన్నమాట. ఆ తాలూకు ఆ డిఫరెన్షియేషన్ తెలుసుకున్నారు కాబట్టి మహానుభావులు, అటు రామారావు గారు కానీ, ఇటు నాగేశ్వరరావు కానీ, అటు జగ్గయ్య గారి, కొంతమంది చాలా చాలా ప్లాన్డ్గా ఉన్నారు, చాలా ఈరోజు ఆదర్శంగా మనకి ఉన్నారన్నమాట. అది ముందు చూపు లేకపోయినట్టు చాలామంది కాలగర్భంలో కలిసిపోయారన్నమాట. తర్వాత మీ ఇంటర్వ్యూలో మీరు ఎంజాయ్ చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీరు బాగా ఇంటిమసీతో ఉన్న విషయాలు కూడా, అంటే వాళ్ళ ప్రైవసీకి భంగం కలగకుండా అట్ ద సేమ్ టైం వాళ్ళు షేర్ చేసుకోగల ఇంటిమేట్ సీక్రెట్స్, వాళ్ళు ఎప్పుడు చెప్పుకోనవి మీ ద్వారా చెప్పటం, అండ్ వీఆర్ డిస్కవరింగ్ ద హ్యూమన్ సైడ్ ఆఫ్ దీస్ యాక్టర్స్ అంతా. ఇప్పుడు మీరు చెప్పారు సావిత్రి గారు అంత పేదరికంలో కూడా ఆవిడకున్న అత్యంత ఇది ఇచ్చి, ఇట్ జస్ట్ షోస్ ద మెగ్నానిమిటీ ఆఫ్ హర్. ఇప్పుడు ఎంతసేపు తాగుడికి బలైపోయింది అనేటం చాలా సింపుల్ స్టేట్మెంట్. అందరికీ వీక్నెస్లు ఉంటాయి, అందరికీ బలహీనతలు ఉంటాయి. అంత ఆ బ్యాడ్ ఫేస్లో కూడా షీ నెవర్ లాస్ట్ హర్ నొబిలిటీ అండ్ ద క్యారెక్టర్. వెరీ గుడ్, వెరీ గుడ్. సావిత్రి ఎప్పటికీ ఎలాగున్నా అలాగే ఉంటుంది. అది చాలా తక్కువ మందిలో చూస్తాము, అందుకే షీ ఈజ్ వన్ అండ్ ఓన్లీ.